తడా హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు ఏం చేశాను, ఏం పనులు చేసుకున్నాను, ఏం వంట చేసేసాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. సో లాస్ట్ వరకు చూడండి. అలానే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేవగానే గిన్నెలు అయితే బయట వేసేసుకొని తోమేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఇంట్లో అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇవాళ నీళ్ళు అయితే లేవన్నమాట. ఇంకా పంపు రాలేదు. సో నైట్ నీళ్ళు పట్టుకున్న నీళ్ళతోనే ఇంకా గిన్నెలు కడిగేసి ఇంకా సైడ్కి అయితే పెట్టానమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పొయ్యి తుడిచేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే వేడి నీళ్ళు పెట్టానమాట. మా వారు కూడా అయితే కోసారు. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా మా బాబుని అయితే మంచం మీద అయితే కూర్చోబెట్టేసి ఇంకా నేనైతే ఆడుకుంటున్నాను అనమాట. తనైతే ఇంకా జరుపుతున్నాను అనమాట, నవ్వుతూ ఉన్నాడు. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే ఊడుస్తూ ఉన్నాను అనమాట. సో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి గాయ్స్. అలానే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఊడటం కూడా అయిపోయిన తర్వాత ఇంక చెత్త అయితే ఎత్తాలి కాబట్టి ఒక మూలకైతే ఎత్తేసుకుంటున్నాను అనమాట. అలానే చాలా డేస్ అవుతుంది అనమాట. నేను ఒక విషయం చెప్పాలనేది మీకు అనుకుంటున్నాను. ఈ 2 months అవుతుంది దాదాపు బిర్యానీ చేసుకోక, పలావ్ వండక, ఇంట్లో బగారా రైస్ వండక అని చెప్పేసి ఈరోజైతే తెప్పించుకొని ఇంకా వండేస్తున్నాను అనమాట. నేను ఇంకా బయట ఇంట్లో చెత్త బయటకి వేసేసిన తర్వాత ఇంకైతే బయట అయితే ఊడ్చుకుంటున్నాను. ఇంకా అప్పటికి ఇంకా కోళ్ళు అయితే వదలలేదనమాట. మేమైతే ఇంకా అప్పటికి 6 అయిందనమాట. 6కే చూసారు కదా సన్సెట్ ఎలా వచ్చిందో ఏంటో మీరు చూస్తే కనపడవచ్చు. ఇంకా అప్పటికే సన్సెట్ అలా ఉందన్నమాట. ఒక మూలకైతే ఊడ్చాను. అటేపు జాబులు ఉన్నాయని చెప్పేసి అటేపు అయితే ఊడలేదు. ఇంక ఇటేపు సైడ్ మూలకి ఎత్తేసి ఇంకా అటేపు మనం గిన్నెలు కడుక్కున్న అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా, సో అవి కూడా మంచిగా చేత్తో ఎత్తేసి రోడ్డు అక్కడైతే పడేసి వచ్చానమాట, రోడ్డు అవుతల. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే చిన్నగా చేసుకుంటా ఉన్నాను అనమాట నేనైతే పని. లాస్ట్ వీడియో చూసినట్లయితే చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ అయితే లాస్ట్ వీడియో చూడని వాళ్ళు కూడా చూసేయండి గైస్, మీకు తప్పకుండా నచ్చుతాయి అన్నమాట వీడియోస్. విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఏంటి అని చెప్పేసి వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడైతే నీళ్ళైతే చల్లుకున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే అరుస్తున్నాడు ఇంట్లో. ఇంకా మా వారిని వెళ్ళమంటే ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళేసి ఇంకా బాబుని అయితే ఎత్తుకున్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. సింపుల్గానే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే పలావ్ వండేద్దామని చెప్పేసి ఆనియన్, 3 పచ్చిమిర్చి అండ్ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్, సో అవి ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట, 30 రూపీస్ది. సో నెక్స్ట్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా సన్నగా తరుముకోవాలన్నమాట. సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ దినుసులు వేసుకునేవి కాదు, నేనైతే మర్చిపోయి ఫస్ట్ టొమాటోస్ అయితే వేసాను. ఇంకా అన్నీ ఒకసారే కదా మిక్స్ చేసేది అని చెప్పేసి ఇంకా నేనైతే టొమాటోస్ అయితే వేసేసిన తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అలానే మరికొన్ని రెసిపీస్ కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్లో చెప్తే నేను తప్పకుండా చేస్తానండి. ఇంక ఇక్కడైతే బిర్యానీ దినుసులు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆకులు కూడా ఉంటే అవి కూడా వేసుకుంటున్నాను. 30 రూపీస్ ప్యాకెట్లు ఏముంటే అవి వేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. టేస్టింగ్ సాల్ట్, దినుసులు, ఆకు, లవంగం, చెక్క, పువ్వు, జాగ్రీ ఇంకా అవి ఉంటాయి కదా, నాకు తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు. ఇంకా అవైతే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ లేదనమాట. సో కొంచెం పొట్టు తీసేసి ఇంకా అల్లమను ఇంకా అదైతే నూరేసుకుంటున్నాను అన్నమాట. అల్లం పేస్ట్ నూరుకొని ఫ్రెష్గా దాంట్లో అయితే వేసుకుంటున్నాను. సో ఒకసారి మాడుతుందని చెప్పేసి ఇంకా హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలన్నమాట, అంటే కాల్చాలన్నమాట, ఉడికించుకోవాలి టొమాటోస్ని. తర్వాత ఇంకా అల్లం పేస్ట్ మంచిగా దంచుకున్న తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అయితే ఒకసారి వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో పట్టుకోవచ్చు ఉన్న దాంట్లో. నెక్స్ట్ అయితే ఇంకా అల్లం పేస్ట్ వేసేసి నేనైతే కిలో ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసి కలుపుకుంటున్నాను. ఇంకా అంతలోకి మనం బాస్మతి రైస్ కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా, అంతలోపు అదైతే పచ్చివాసన అయితే పోతుంది. ఇంకా
మనం తర్వాత బాస్మతి రైస్ వేసుకోవాలన్నమాట. కలిపేసి ఒక 3 to 4 minutes హై ఫ్లేమ్లోనే మగ్గిస్తే పచ్చివాసన మొత్తం పోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అప్పటికే. నెక్స్ట్ అయితే బాస్మతి రైస్ అయితే 5 minutes బ్యాకే నానబెట్టుకోవాలన్నమాట. కొంచెం మంచిగా ఉడుకుతుంది. నానబెట్టేసుకున్న రైస్ని ఇంకా దాంట్లో అయితే వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అండ్ ఆల్సో మీరు నెయ్యి యాడ్ చేయాలి. ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఇంకొకసారి అయితే కలిపేసేసుకున్న తర్వాత కొంచెం అయితే అదైతే వేగనిచ్చాలన్నమాట. కొంచెం మనకి వేగిన తర్వాత మనమైతే సరిపోని ఎసరైతే పోసుకోవాలి. చూసారు కదా, కలిపేసుకున్న తర్వాత కొంచెం మనకి రసం అవి ఉంటాయి కదా టమాటోలో నుంచి. నెక్స్ట్ అయితే మనం అయితే సరిపోని ఎసరు పోసుకోవాలి. ఎలా ఏంటని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇంకా 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, సెకండ్ గీత వచ్చేదాకా చూసుకోవాలన్నమాట ఎసర. సో ఇంకా నెక్స్ట్ మూత పెట్టేసుకొని, ఇంకా మర్చిపోయాను అనమాట మూత పెట్టడం. నెక్స్ట్ సాల్ట్ వేయడం అయితే నేను మర్చిపోయాను. ఇంకా సాల్ట్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టాను అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే మనకి ఆకులు పైన తేలినవన్నీ అడుగునికి వెళ్తాయి. టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ పైకి ఉంటాయి కాబట్టి కిందకైతే వెళ్తాయి అన్నమాట అడుగుకి. నెక్స్ట్ అయితే ఇంకైతే మగ్గిందనమాట అన్నం కూడా. ఒక 10 minutes సిమ్ ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అప్పుడైతే ఇంకా మగ్గిందనమాట. కొంచెం వెసరైతే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా, లేకపోతే నేనైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత నేనైతే బిర్యానీ మసాలా అండ్ ఆల్సో చికెన్ మసాలా వేసుకున్నాను. ఎందుకంత కొత్తిమీర వేసేసామంటే నాకు ఇష్టం అనమాట కొత్తిమీర. సో నెక్స్ట్ ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా గరం మసాలా అదే చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. తర్వాత మనకి ఫుడ్ కలర్ వస్తుంది అనమాట 30 rupees ప్యాకెట్లో. ఇంకా తర్వాత ఒక గ్లాస్లో కొంచెమే ఒక ఇంచ్ వాటర్ పోసేసి ఇస్తే చాలన్నమాట. సో ఆ ఫుడ్ కలర్ తీసుకొచ్చేసి ఇంకా దీని మీద అయితే చల్లి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలన్నమాట. 2 minutes లేకపోతే 1 minute మగ్గనిచ్చిన తర్వాత. సో చూసారు కదా, అంతవరకు నేనైతే పోసుకున్నాను అనమాట. దానికన్నా తక్కువే పోసుకోండి. ఇంకా నేనైతే ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఎంత డెకరేటివ్గా ఉందో, ఎంత చక్కగా ఉందో, అలా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా మగ్గేసి ఉడికేసిందనమాట. కెన్ యూ సీ హౌ ఇట్ లుక్స్ అని చెప్పేసి చూసారు కదా ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందో. మంచిగా మగ్గిపోయిందనమాట అన్నం కూడా. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ అయితే ఇంకా మటన్ అయితే తెచ్చుకుందనమాట. ఇంక ఇక్కడైతే మటన్ అయితే వండుతున్నాను. ఉడికిన మటన్ తీసేసుకొని ఆయిల్ 2 tablespoon ఆఫ్ ఆయిల్ పోసేసుకున్న తర్వాత అందులో నేను చెప్పే విధంగానే చేసుకోండి. ఫస్ట్ మీరు ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి వేగనిచ్చిన తర్వాత ఇంక మటన్ అయితే వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా మనం అయితే వేయించుకోవాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes మగ్గనిచ్చాలన్నమాట. సిమ్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి కొంచెం రెడ్డిష్గా అవుతాయి ముక్కలు. తర్వాత అయితే ఇంకా పసుపు యాడ్ చేసుకొని ఒక 3 to 4 minutes పచ్చివాసన పోయేదాకా మూతేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా తర్వాత అయితే కారం వేసుకొని మొత్తం ఫ్లేవర్ పోయిన తర్వాత మసాలా, కొత్తిమీర అయితే వేసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ మై బ్లాగ్ గైస్. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే రెసిపీస్ ట్రై చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్